बीआरएस के सीनियर लीडर और साबिक़ वज़ीर टी हरीश राव ने रियासती कांग्रेस हुकूमत पर सख्त इल्ज़ामात आयद किए। उन्होंने कहा कि हुकूमत ने कालेश्वरम कमीशन का सहारा लेकर सियासी इंतकाम की राह इख्तियार की। हरीश राव ने निशानदेही की कि गोदावरी नदी पर वाक़े पोलावरम प्रोजेक्ट 3 मरतबा मुनहदिम हो चुका है। इसके बावजूद नेशनल डिज़ास्टर मैनेजमेंट अथॉरिटी ने एक बार भी वहाँ का दौरा नहीं किया। इसके बरखिलाफ मेडगट्टा ब्रिज पर NDSA 3 मरतबा पहुँच चुकी है। उन्होंने इल्ज़ाम लगाया कि अब जबकि मुकामी बल्दियाती इंतखाब करीब है, हुकूमत ने दोबारा NDSA को मैदान में उतार कर कालेश्वरम कमीशन के नाम पर सियासी साजिश शुरू कर दी है। हरीश राव ने कहा कि अगरचे ना कि इनके नाम कोई नोटिस आई है न किसी KCR के, लेकिन वज़ीर आला रेवंत रेड्डी मीडिया को जानबूझकर झूठी मालूमात लीक कर रहे हैं ताकि BRS की क़यादत को बदनाम किया जा सके। उन्होंने कहा कि अवाम सब देख रही है और वक्त आने पर हुकूमत को इस साजिश का जवाब जरूर मिलेगा। ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది. మరి పోలవరం ప్రాజెక్టులో కుప్పగూలింది, 3 సార్లు కూలింది. 3 సార్లు కుప్పగూలిన ఆడికి NDSA బోలే. ఇదే గోదావరి నది మీద అక్కడికి NDSA బోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, BRS పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఎంత దుర్మార్గంగా, దానికి మీడియానే సాక్ష్యం. మీరే ఇక పిలుస్తుండ్రు అని రాసిండ్రు కమిషన్ ముందుకు. మీరే రాసిండ్రు KCR గారిని, హరీష్ రావు గారిని పిలవవలసిన అవసరమే లేదు, నివేదిక పూర్తయింది, రేపో మాపో ఇస్తారని మీరే రాసిండ్రు కదా. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పోయి మరి ఏమైనా దండం పెట్టిండో ఏం చేసిండో కానీ రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు. మళ్ళా రాత్రికి రాత్రే లీకులు. ఏమని? హరీష్ రావు గారిని, KCR గారిని కమిషన్ పిలిచింది, మాకు నోటీస్ రాలే. గమ్మత్ ఏంటంటే మాకు నోటీస్ రాలే, మీడియాలో మాత్రం లీక్ వచ్చింది. ముందు రోజేమో పిలుస్తలేరు, రిపోర్ట్ ఇచ్చిండ్రు అన్నారు. తెల్లారేమో లే రిపోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయింది, కమిషన్కు నోటీస్ ఇచ్చిండ్రు అన్నారు. మాకు నోటీస్ రాలే కానీ మీడియాలో మాత్రం నోటీస్ వచ్చింది. అంటే ఇదంతా ఒక కుట్రతో జరుగుతున్నదనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది.